ఇక్కడే అండి. ఓకే. కెమెరా పెట్టుకోకూడదు, గవర్నమెంట్ రూల్స్ పెట్టేది. ఏం లేదు అది. నేను యాక్చువల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను. ఓకే. కేసు మీకు ఇంట్రెస్ట్ ఉందంటే పార్ట్నర్ ఇదే బిజినెస్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఒక ప్లాట్ అమ్మితే మీకు మినిమం ఎన్ని ప్లాట్లు చేస్తే అన్ని ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఓకే. అయితే ఓవరాల్ వచ్చింది 93 రూపీస్ చూపించిందాము. 1.7 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి పికప్. కస్టమర్ రెడీగా ఉన్నారు ఇట్లా. డబల్ 2 ఓకే. 2207 కస్టమర్ అమౌంట్ ఇప్పుడే పే చేసేసాడు. డ్రాప్ పాయింట్ వచ్చేసి 8.2 కిలోమీటర్స్ ఉంది. 25 మినిట్స్ టైం చూపిస్తున్నాను. చూద్దాం. 21 మినిట్స్ అంటే ఇప్పుడు ఎట్లాగో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఒక 3-5 మినిట్స్. ఓకే. ₹73. టోటల్ అమౌంట్ ఎంత అంటే టోటల్ 93 రూపీస్ అయితే మనకు 73 రూపీస్ ఇచ్చాము. ఫస్ట్ 100 ఓలాలోనే వచ్చింది. 97 రూపీస్ అమౌంట్ చూపించింది. డ్రాప్ అయితే పక్కనే ఉంది. చూద్దాం ఎన్ని మీటర్స్ ఉంది డ్రాప్. డ్రాప్ వచ్చేసి $900 ఉంది. పికప్ దగ్గరికి అయితే కస్టమర్ అప్పటి వచ్చేసారు. ఇలా వస్తే మంచి టైం సేవ్ అవుతుంది. ఓకే. ఎక్కండి. ఇలా మనం వెళ్ళగానే కస్టమర్ మన కోసం వెయిట్ చేస్తే టైం మంచిగా సేవ్ అవుతుంది. అక్కడికి వెళ్ళి కస్టమర్ రాకుండా 5 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేసి మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. డ్రాప్ వచ్చేసి 9.5 కిలోమీటర్స్ కుకట్పల్లికి వచ్చింది డ్రాప్. ఇక్కడే అండి. ఓకే. కెమెరా పెట్టుకోకూడదు, గవర్నమెంట్ రూల్స్ పెట్టేది. ఏం లేదు అది. 77 పేరు అదేనండి. హెల్మెట్కి సెపరేట్గా అటాచ్మెంటా, హెల్మెట్తో పాటు? లేదు, సపరేట్ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను. ఓకే. కేసు మీకు ఇంట్రెస్ట్ ఉందంటే పార్ట్నర్ ఇదే బిజినెస్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఒక ప్లాట్ అమ్మితే మీకు మినిమం 80,000 వస్తుంది. ఓకే అండి. మినిమం నేను చెప్పాను. దీనికి లొకేషన్ ఏమైనా ఉందా లేకపోతే ఏం అక్కర్లేదు? ఏమైనా? ఓకే. మార్కెటింగ్ మనం చేసుకోవడమే. ఓకే. అంటే కంపెనీ ఉంటాయి కదా రియల్ ఎస్టేట్. అవునవునవును.
ఓకే. దాంట్లో చేసుకుంటే ఎన్ని ప్లాట్లు చేస్తే అన్ని ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఓకే. ట్రిప్స్ ఉంటాయి, ఫారెన్ ట్రిప్స్ కూడా ఉంటాయి, అన్ని బాగుంటాయి బెనిఫిట్స్. కంపెనీ కూడా జెన్యూన్ కంపెనీ, మంచి కంపెనీ. ఓకే అండి. ఓకే, నేను కాంటాక్ట్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. విజిటింగ్ కార్డు ఇచ్చాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంట. ఒక్క ఫ్లాట్ అమ్మితే ఫ్లాట్కి ఎన్ని ఫ్లాట్స్ అమ్మితే మన ఫ్లాట్ని బట్టి కూడా అమౌంట్ ఉంటుంది మన కమిషన్. ఓలలో అయితే చిన్న రైడ్ వచ్చింది. చిన్న రైడ్ 40 రూపీస్ అమౌంట్ చెప్పించింది. for 50 meters in the pickup. పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వాసవి అంట, కాల్ చేద్దాం. 9075. ఓకే. డ్రాప్ వచ్చేసి 3.6 కిలోమీటర్స్, 9 minutes టైం చూపిస్తుంది. లొల్లుమాల అనుకుంటా డ్రాప్. ఇందాక మనం రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు లొల్లుమాలని చూపించింది. ₹30. టోటల్ 39 రూపీస్, 30 రూపీస్. ఓకే. ఓలాలో అయితే ఇంకో రైడ్ వచ్చింది. ఇటు సైడ్ రైడ్ రావట్లేదు. అటు సైడ్ అంటే పికప్ వచ్చేసి 2.1 కిలోమీటర్ చూపిస్తుంది. డ్రాప్ వచ్చేసి 4.9 కిలోమీటర్స్ ఉంది. ఎక్కడైతే ఓకే. ఇందాక రైడ్ వచ్చేసి కస్టమర్ ఆన్లైన్లో పే చేస్తాడు. డ్రాప్ అయిపోయింది. బట్ ఇంకొక రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి 1.6 కిలోమీటర్ ఉంది, 5 minutes టైం చూపిస్తుంది. ఇది డ్రాప్ వచ్చేసి JNT మెట్రోకి వచ్చింది. ఇది పికప్ దగ్గరకు వచ్చినాము. తిరిగిపోయి ఉన్న దివాన్ సెట్లు, పాండి పరుపులు రిపేర్ చేయబడి మీ ఇంటి దగ్గరే మీ ఎదురుగానే మీకు కావలసిన విధంగా రిపేర్ చేయబడి దివాన్ సెట్లకి అవసరమగు ఓకే. మా వద్ద లభించింది. డ్రాప్ వచ్చేసి 4.3 కిలోమీటర్స్, 12 minutes టైం చూపిస్తుంది.
ఓకే. ₹34 అయిందా? 34. ఓకే. 34 ర్యాపిడోలో ఇంకో రైడ్ తీసుకున్నా. ఓలాలో అన్ని హైటెక్ సిటీ సైడే వస్తున్నాయి రైడ్లు. హైటెక్ సిటీ సైడ్ పోతే మనం ట్రాఫిక్లో ఇరుక్కపోతాం. పికప్ వచ్చేసి 600 మీటర్స్. పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చిన ర్యాపిడో. ర్యాపిడో 1592. ఓకే. డ్రాప్ వచ్చేసి 3.5 కిలోమీటర్స్ ఉంది. ఇదే కంప్లీట్ ₹47. ₹47 మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఎగ్జాక్ట్గా 2 అవర్స్ చేశాను. 9, 10 ఇప్పుడు వచ్చేసి 10:13 అవుతుంది టైం. ఓలాలో 323, ర్యాపిడ్లో ఒక రైడ్ చేశాను. ఒక రైడ్ చేస్తే ₹37 వచ్చాయి. 2 అవర్స్లో 323 ప్లస్ 37, ₹360. నాకు తెలిసి నా బైక్ వచ్చేసి 60+ మళ్ళీ చేస్తుంది కాబట్టి ఆ ₹60 తీసుకున్న 300 ప్రాఫిట్ వచ్చినట్టు 2 అవర్స్లో.